అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్‌కి స్వాగతం. మార్గశిర మాస శుక్రవారం సందర్భంగా ఆండాళ్ తల్లి గురించి తెలుసుకుందాం. ఆండాళ్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ భూదేవి అంశ. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతున్న తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువును మళ్ళీ ఈ భూమిపైన అవతరించమని వేడుకుంది. కానీ శ్రీ మహావిష్ణువు పిల్లలు తండ్రి చెబితే వింటారో లేదో కానీ తల్లి ప్రేమగా చెబితే ఖచ్చితంగా వింటారు. కాబట్టి ఈసారి నేను కాదు, నువ్వు అవతారం దాల్చు. నువ్వు అనుకున్న కార్యసిద్ధి అయిన తర్వాత చివరకు నువ్వు నన్నే చేరుతావు అని చెప్పి భూదేవిని అవతారం ఎత్తమని శ్రీ మహావిష్ణువు ఆదేశం ఇచ్చాడు. అలాగే మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం ఒక తులసి వనంలో ఆవిర్భవించింది ఆండాళ్ తల్లి. మన జగన్నాటక సూత్రధారికి తెలియని విషయాలు ఉంటాయా? అందరూ ఆయన ఆడించే నాటకంలో పాత్రలే కదా. అలాగే గోదాదేవి జన్మకు ముందే మన స్వామి తన బంటును భూమిపైకి పంపించారు. అదే ఆయన వాహనమైన గరుత్మంతుడు. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒకరోజు క్షీరసాగరంలో హాయిగా పడుకొని ఉండగా మహాలక్ష్మి గరుత్మంతుడిని పొగుడుతుంది. మన గరుత్మంతుడు ఎంత బాగా మీకు అన్ని వేళలా సేవ చేస్తాడో, మీరు ఆయనకు ఎప్పుడూ ఒక వరం కూడా ఇవ్వలేదు. ఇప్పుడైనా పిలిచి ఒక వరమైనా అనుగ్రహించవచ్చు కదా అని సలహా ఇస్తుంది. దానికి మహావిష్ణువు నవ్వుతూ, నువ్వు చెప్పే వరకు నాకు ఆ ఆలోచనే తోచలేదు. మంచి పని అనుకున్నాక ఆలస్యం చేయకూడదు లక్ష్మి. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పిలిచి వరాన్ని ఇచ్చేద్దామని గరుత్మంతుడిని పిలుస్తారు. స్వామి తలుచుకున్నంతటనే గరుత్మంతుడు వేగంగా వచ్చి ఆయన ముందు వాలుతాడు. స్వామి, చాలా రోజులకు నా మీద దయతలిచి నన్ను పిలిచారు. ఏం చేయాలో ఆజ్ఞ ఇవ్వండి, తక్షణమే చేస్తాను అని అంటాడు గరుత్మంతుడు. అప్పుడు మహాలక్ష్మి నవ్వుతూ, ఏమీ చేయడానికి కాదయ్యా, నీకు ఏమైనా ఇవ్వాలి అని పిలిచారు స్వామి అని అంటుంది. అమ్మవారి మాటలకు మహావిష్ణువు కూడా నవ్వుతూ, అవును గరుడా, నువ్వు నన్ను అన్ని వేళలా అంటిపెట్టుకుని ఉండి నాకు చాలా సేవలు చేశావు. నీ సేవలతో సంతోషం పొంది నీకు ఏదైనా ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను, కోరుకో అని అంటాడు స్వామి. మీ సేవలో తరిస్తున్నాను. ఇంతకంటే నాకు ఇంకేమి భాగ్యం వద్దు తండ్రి. ఈ అదృష్టం ఎప్పుడూ నా నుండి దూరం కాకుండా ఉంటే చాలు అని అన్నాడు గరుత్మంతుడు. కానీ మహాలక్ష్మి మాత్రం, అదేంటి గరుడా, స్వామివారు అంతగా వరం ఇస్తాను అంటుంటే వద్దంటున్నావు? కోరుకో. ఎంతోమంది కఠిన తపస్సు చేస్తే కానీ దొరకని అవకాశం నీకిలా వచ్చింది. దీన్ని చేజార్చుకోవద్దు అని అంటుంది ఆ తల్లి. ఇక గరుత్మంతుడు తల్లి మాట కాదనలేక ఏ వరం కోరుకోవాలో అని ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయంలో అతని మనసులో ఒక విచిత్రమైన కోరిక మెదిలింది. అది అతడికే ఆశ్చర్యం కలిగించేలా ఉంది. అప్పుడు గరుత్మంతుడు, కోరుకుంటాను తల్లి. నా మనసులో ఇలాంటి కోరిక ఎలా పుట్టిందో నాకే తెలియదు. కానీ మీరు అనుగ్రహించిన తర్వాత నాకు ఇలా అనిపిస్తోంది. నేను కోరుకున్నాక తప్పుగా అనుకోకండి అని అంటాడు. అప్పుడు మహావిష్ణువు, ఏ విధమైన సంకోచం కానీ భయం కానీ మనసులో పెట్టుకోకుండా అడుగు గరుడా అని అంటాడు. స్వామి, నాకు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీకు మామగారిని అవ్వాలని ఆశగా ఉంది అని అంటాడు గరుత్మంతుడు. గరుత్మంతుడి కోరిక విన్న మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదేమి కోరిక అని. దానికి జవాబుగా గరుత్మంతుడు, నాకు తెలియడం లేదు తల్లి. ఇలాంటి విచిత్రమైన కోరిక ఎందుకు నా మనసులోకి కలిగిందో నాకే తెలియడం లేదు. అంతా ఈ జగన్నాటక సూత్రధారికే తెలియాలి అని శ్రీ మహావిష్ణువుని చూపిస్తూ అంటాడు. అవునవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం మొదలవుతుందో ఈయనకే తెలియాలి అని అంటుంది మహాలక్ష్మి. అలా ఆ వరం ప్రకారం గరుత్మంతుడు భూమిపైన మన దేశంలోని తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తుడు అనే పేరుతో జన్మించాడు. ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఒక పూల తోటను పెంచుకుంటూ అక్కడ పూలను, తులసి మాలలను కట్టి అదే ఊరిలో ఉన్న వటపత్ర సాయి అనే స్వామికి ఆ పూలతో చాలా అందంగా అలంకారం చేస్తూ జీవితాన్ని గడిపేవారు. ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలని నిశ్చయించుకున్నారు.
జీవితాంతం స్వామిని సేవించుకుంటూ ఉంటే చాలు, ఇంకేమీ వద్దు, సంసార బంధనాల్లో ఇరుక్కోకూడదు అని అనుకుంటాడు. కానీ ఆయనను చూస్తే గుడిలో చాలామందికి అసూయ. ఆయన స్వామిని అలంకరించడం మొదలుపెట్టాక గుడిలో భక్తుల సంఖ్య పెరిగింది. భక్తులకు ఆయన పట్ల గౌరవం పెరిగింది. గుడికి వచ్చే భక్తులు ఆయన చేసే అలంకారం చూడడానికే వచ్చేవారు. అలా అనడం కంటే ఆయన స్వామిని ఎవరూ చేయలేని విధంగా అంత అందంగా అలంకరించేవారు అని చెప్పాలేమో. ఆయన స్వామికి అలంకరణ చేయడం పూర్తయ్యాక స్వామిని చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నట్టుగా చాలా అద్భుతంగా స్వామిని అలంకరించేవారు విష్ణు చిత్తుల వారు. కానీ ఆ గుడిలో కొంతమందికి మాత్రం ఆ మాట అస్సలు నచ్చేది కాదు. ఈ విష్ణు చిత్తుడు రాకముందు మన మాటే చెల్లేది, ఊళ్ళోని పెద్ద మనుషులు అందరూ ఈ విష్ణు చిత్తులకే జేజేలు కొడుతున్నారు అని మనసులో ద్వేషాన్ని పెంచుకున్నారు కొంతమంది. ఆండాళ్ తల్లి ఆవిర్భావానికి ఒక్కరోజు ముందు గుడిలో ఉన్నట్టుండి అఖండ దీపం మారిపోతుంది. ఏదో అశుభం జరుగుతుంది అని అనిపించేలా భయంకరంగా గాలులు వీస్తున్నాయి. అఖండం మారిపోవడంతో ఊరికి ఏదో ఉపద్రవం వస్తుంది అని అందరూ భయపడుతున్నారు. దీన్ని విష్ణు చిత్తుడి పైకి నెట్టేసి అతని స్థానంలో వచ్చేద్దామని అక్కడున్న అనంత శాస్త్రి అనుకున్నాడు. విష్ణు చిత్తుడిని అందరూ పొగడడం అనంత శాస్త్రికి అస్సలు ఇష్టం లేదు. అంతలో అక్కడికి రంగనాథ స్వామి ఒక యతీంద్రుల రూపంలో వచ్చారు. వచ్చి అక్కడ గర్భగుడిలో ఉన్న స్వామిని నమస్కరిస్తున్నారు. అక్కడ ఆయన్ని చూసి పూజారి గారు నమస్కరించి, తమరు ఎవరు అని అడిగారు. నన్ను అందరూ భరద్వాజ యతీంద్రులు అని అంటారు. నాది బదరికాశ్రమం. దేశంలో ఉన్న అన్ని వైష్ణవాలయాలను దర్శిస్తూ వటపత్ర సాయి అయిన రంగనాథుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అంటారు. అప్పుడు ఆలయ అర్చకులు ఆయన తేజస్సు చూసి ఈయన త్రికాల జ్ఞానిలాగా ఉన్నారు అని అనుకుని, స్వామి, ఆలయంలో ఎన్నో ఏళ్లుగా వెలుగుతున్న అఖండం ఉన్నట్టుండి ఆరిపోయింది. దీనికి కారణమేమిటో, పరిహారం ఏమిటో చెబుతారా అని అడుగుతారు. ఆయన ఆలోచించి, మీ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా అపచారం జరుగుతోంది. అందుకే స్వామి ఓర్పు నశించి ఆగ్రహించారు. దాని ఫలితమే ఇది. మీరింకా దీనికి పరిహారం చేయకపోతే ఈ ఊరు వల్లకాడు అయిపోతుంది అని అంటారు. ఆయన మాటలకు అక్కడున్న బ్రాహ్మణులందరూ భయపడిపోయి, ఎవరి వల్ల అపచారం జరిగింది స్వామి అని అడుగుతారు. మీలో విష్ణు చిత్తుడు ఎవరు అని అడుగుతారు ఆయన. అప్పుడే ఆలయంలోకి వస్తున్న విష్ణు చిత్తుడు, నేనే స్వామి ఆ విష్ణు చిత్తుడిని అని చెబుతాడు. నీవేనా ఇంతటి ద్రోహానికి పాల్పడిన వాడివి అని అడుగుతాడు ఆయన. విష్ణు చిత్తుడు ఆశ్చర్యంగా, నేనేమి ద్రోహం చేశాను స్వామి? ప్రతినిత్యం నిష్కల్మషంగా స్వామి మీద భక్తితో పూలమాలను కట్టి ఆయనను అలంకరిస్తాను. నాకు నా స్వామి తప్ప వేరే ప్రపంచం లేదు అన్నట్టుగానే జీవిస్తున్నాను అని అంటాడు. నీ భక్తిలో లోపం ఉందని చెప్పడం లేదు, కానీ నువ్వు బ్రహ్మచారివి. నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన స్వామిని ఒక బ్రహ్మచారి సేవించడం చాలా అపచారం అని అంటారు ఆయన. అదేమిటి స్వామి? నారదుడు, హనుమంతుడు, తుంబురుడు వీళ్ళంతా బ్రహ్మచారులే కదా, స్వామివారి అత్యంత ప్రియమైన భక్తులే కదా అని అంటాడు విష్ణు చిత్తుడు. మూర్ఖుడా, నీకు వాళ్ళతో పోలిక? వాళ్ళు మానవులు కారు, బ్రహ్మ మానసపుత్రులు, కారణజన్ములు. ఈ సృష్టిని సక్రమంగా నడిపించడానికి మానవులు తప్పకుండా గృహస్థ జీవితాన్ని కర్తవ్యంగా భావించి నిర్వర్తించాలి. మాలాంటి సన్యాసులు కూడా గృహస్థులైన తర్వాతే సన్యాసాన్ని స్వీకరించాలి. అలాంటప్పుడు భార్యాబిడ్డలు లేని నీవు ఈ స్వామిని సేవించడం కుదరదు అని అంటారాయన. ఆయన మాటలకు అక్కడ గుడిలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు, ఏంటి స్వామి అలా అన్నారు? ఈ విష్ణు చిత్తుల వారు అలంకరించడం మొదలుపెట్టాకే స్వామిని చూడడానికి దూర దూర రాజ్యాల నుండి జనం వస్తున్నారు. ఆయన అలంకరించిన రంగనాథుణ్ణి చూడడానికి 2 కళ్ళు చాలవు అని అందరూ కలిసి అంటారు. దానికి ఆయన అర్చకులతో, ఆడవాళ్ళ మాటలను నమ్ముకొని మీరు ఈ విషయాన్ని ఉపేక్షిస్తే ఈ ఊరు వల్లకాడు కావడం ఖాయమని అంటారు. మళ్ళీ విష్ణు చిత్తుడిని చూస్తూ,
ఏం విష్ణు చిత్త, వివాహం చేసుకుంటావా, లేకపోతే ఈ క్షణమే ఈ ఆలయాన్ని వదిలి వెళ్తావా అని అడుగుతారాయన. నేను సంసార బంధనంలో చిక్కుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. ఈ జీవితం స్వామికే అంకితం చేయాలని అనుకుంటున్నాను. నా ప్రాణాలు పోయినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అని అంటాడు విష్ణుచిత్తుడు. అలా అయితే ఈ క్షణమే ఆలయం వదిలి వెళ్ళు. అమ్మలందరూ నువ్వే స్వామిని అలంకరించాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళ వాక్కును అమ్మవారి వాక్కులా భావించి నీకు 10 రోజులు గడువు ఇస్తున్నాను. మర్యాదగా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకొని ఈ 10 రోజులలోపు పెళ్లి చేసుకొని గృహస్థుడిగా మారితే నువ్వు స్వామి సేవకు అర్హుడవు అవుతావు. లేకపోతే శాశ్వతంగా స్వామి సేవకే దూరం అవుతావు, గుర్తుపెట్టుకో అని అంటారాయన. ఆయన చెప్పడం ఆలస్యం. ఆనందశాస్త్రి అతన్ని అనుచరులతో అక్కడికి వచ్చి విష్ణుచిత్తుణ్ణి పట్టుకొని ఆలయం బయటికి తోసేస్తాడు. విష్ణుచిత్తుడు ఇంకేమీ చేయలేక ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదే బాధలో నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చుంటాడు. మరుసటి రోజు బాధపడుతూనే ఎవరూ ఒప్పుకోరు అని తెలిసినా కూడా స్వామి సేవ కోసం పూలు తీసుకొని రావడానికి తన పూల తోటలోకి వెళ్తాడు. ఆయన పూల తోటలోని ఒక పక్క దట్టంగా పెరిగిన చిన్న తులసి తోటలో తులసి మొక్క కింద చాలా అందంగా పూలు పరిచి ఆ సుకుమారమైన పువ్వుల పైన ఒక అందమైన ఆడపిల్ల కనిపించింది. భూమాత ఒక చిన్న బిడ్డగా తులసి వనంలో ఆవిర్భవించింది. కర్కాటక మాసంలో పూర్ణ పాల్గుని నక్షత్రంలో తులసి వనంలో అందంగా ముద్దులొలికే చిట్టి పాపాయిగా విష్ణుచిత్తునికి కనిపించింది. ఆ భూమాత అందమైన ఆ బోసి నవ్వులు చూస్తుంటే ఎవరికైనా ఎత్తుకొని ముద్దాడాలి అనిపించేలా ఉంది ఆ చిట్టి పాపాయి. అంత అందమైన బిడ్డను తోటలో చూసిన విష్ణుచిత్తుడు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిపేలా ఆ పాపాయిని చూస్తున్నాడు. ఇంత అందమైన అమ్మాయిని, ఇంత పసిపాపని ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్లారు అని ఆలోచిస్తున్నాడు. వెంటనే ఆ పసిపాపని ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని ఇంత చిన్న పాపని తోటలో వదిలి వెళ్ళడానికి ఎవరికి మనసొచ్చింది అనుకుంటూ చుట్టుపక్కల చూస్తున్నాడు. కానీ అక్కడ తనకు ఎవ్వరూ కనబడడం లేదు. తర్వాత ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పి ఎవరైనా పిల్లల్ని వదిలేసి వెళ్ళారేమో అని అడుగుతున్నాడు. కానీ ప్రతి ఒక్కరూ మాకు తెలియదు అని జవాబిస్తున్నారు. ఇక్కడ విష్ణుచిత్తునికి పాప దొరికిన వెంటనే అక్కడ గుడిలో అఖండం చాలా అఖండంగా వెలుగుతోంది. అందరూ ఆశ్చర్య ఆనందాలతో ఇది ఎలా జరిగింది అని ఆలోచిస్తున్నారు. అప్పుడు విష్ణుచిత్తుడు పాపను తీసుకొని గుడిలోకి వస్తాడు. తనకు ఈ పాప తులసీవనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తీసుకొని వెళ్ళమని ఊళ్ళో అందరికీ ఈ విషయం చెప్పమని అడుగుతాడు. అది చూసి ఆనందశాస్త్రి ఈ విష్ణుచిత్తుడు బ్రహ్మచారి అని మన అందరితో చెప్పి బయట ఎక్కడో గుట్టుగా సంసారాన్ని వెలగబెడుతున్నాడు. ఇప్పుడు ఆ యతీంద్రులు చెప్పడంతో ఇలా పాపతో వస్తున్నాడు అని వెక్కిరిస్తాడు. స్వామివారి సాక్షిగా ఈ పాప ఎవరో నాకు తెలియదు. అందుకే కదా ఎవరైనా ఈ పాపకు సంబంధించిన వాళ్ళు ఉంటే వెళ్ళమని చెబుతున్నాను అని అంటాడు. ఊళ్ళో వాళ్ళంతా అఖండం వెలిగింది అన్న ఆనందంతో గుడిలోకి వస్తారు. వాళ్ళందరూ విష్ణుచిత్తుడు చెబుతున్న మాటలు విని ఆ పసిబిడ్డను చూసి ఆ పసికందు ముఖంలోని తేజస్సును ఈ పాప ఎవరో కారణ జన్మురాలులాగా కనిపిస్తోంది. జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్లు మీకు ఈ బంగారు తల్లి దొరికింది అని కొందరంటారు. పాప మీలో ఎవరిదైనా అయి ఉంటే తీసుకోండి అని అడుగుతున్నాడు విష్ణుచిత్తుడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారి సాక్షిగా మా బిడ్డ కాదు అని అంటున్నారు. అప్పుడు విష్ణుచిత్తుడు ఆ బిడ్డను వదలలేక ఎలాగైతేనేమి ఈ బంగారు తల్లిని నేనే తల్లి తండ్రి అయి పెంచుతాను అని ఆ బిడ్డను స్వామివారి పాదాల దగ్గర పడుకోబెడతాడు. అప్పుడు రంగనాథ స్వామి బిడ్డ పైన ఆశీర్వాదంగా స్వామి చేతుల్లోని పూలు బిడ్డ పైన పడతాయి. అది చూసిన పురోహితులు స్వామివారి ఆశీర్వాదం కూడా దొరికింది, ఇంకేం శుభం, ఈ బిడ్డ ఇక నుంచి నీ బిడ్డ విష్ణుచిత్త, ఈ బంగారు తల్లి నీకోసమే భూమిపైకి వచ్చినట్టుంది. స్వామివారు నీ చేత పూల సేవ చేయించుకోవాలని నిన్ను ఇలా అనుగ్రహించారు అని అంటారాయన.
పురోహితుల మాటలకు సంతోషంతో పొంగిపోయిన విష్ణుచిత్తుడు ఆ పాపను పెంచుకోవడానికి సిద్ధమైపోయాడు. ఆ బిడ్డకు స్వామివారి సమక్షంలోనే గోదాదేవి అని నామకరణం చేస్తారు. ఇంతటితో ఈరోజు వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.